గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టైమ్ అండ్ వర్క్లోని మరో కాన్సెప్ట్ చూద్దాం. ఏ వర్కింగ్ ఎలోన్ టేక్స్ ఎక్స్ డేస్ మోర్ దెన్ ఏ అండ్ బి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏ మరియు బిలో కలిసి చేసే పని కంటే ఏ ఒంటరిగా చేసే ఎన్ని రోజులు ఎక్స్ట్రా పడుతుందండి? ఎక్స్ డేస్ ఎక్స్ట్రా పడుతుంది. అదే బి వర్కింగ్ ఎలోన్ టేక్స్ వై డేస్ మోర్ దెన్ ద ఏ అండ్ బి. ఏ అండ్ బి కలిసి చేసే పని కంటే బి ఒంటరిగా చేసే ఎన్ని రోజులు ఎక్కువ పడుతుంది? వై డేస్ ఎక్స్ట్రా పడుతుంది. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ టు ఫినిష్ ద సేమ్ వర్క్. అదే పనిని మరియు ఏ మరియు బిలో కలిసి చేసే ఎన్ని రోజులు పడుతుందని కాన్సెప్ట్ అండి. అంటే ఇప్పుడు ఏ అండ్ బి కలిసి చేసే పని కంటే కలిసి చేస్తే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఏ ఒంటరిగా చేస్తే ఏ అండ్ బి చేసే పని కంటే ఎక్కువ రోజులు పడుతుంది. ఆ ఎక్కువ రోజులే ఎక్స్. ఏ అండ్ బి కలిసి చేసే ఎఫిషియన్సీ బి ఒంటరిగా చేస్తే ఖచ్చితంగా బి చేసే డేస్ అనేది ఎక్కువ పడుతుంది. ఆ డేసే వై డేస్. సో అలాంటప్పుడు ఏదైతే ఎక్స్ డేస్ అంటే ఏ ఒంటరిగా చేసిన పని బి ఒంటరిగా చేసిన పనిని జస్ట్ రూట్ యాడ్ చేస్తే సరిపోతుందండి. అంటే ఈ వాల్యూ ఏంటిది? ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ వర్క్ ఏంటిది? రూట్ ఎక్స్ వై కడితే మనకు సరిపోతుంది. తెలుగులో కూడా చూడండి ఒకసారి. ఏ అండ్ బి కలిసి చేసే రోజుల కంటే ఏ ఒంటరిగా చేసే ఎక్స్ రోజులు అదనంగా తీసుకుంటాడు. ఏ అండ్ బి కలిసి చేసే రోజుల కంటే బి ఒంటరిగా చేసే వై రోజులు అదనంగా తీసుకుంటాడు. అయితే అదే పనిని ఏ అండ్ బి కలిసి ఎన్ని రోజుల్లో చేయగలడంటే మనం రూట్ యాడ్ చేసే రోజులకి, అంటే ఏ ఒంటరిగా చేసిన రోజులకు ఎక్స్ అనుకున్నాం కదా, ఆ రోజులకి బి ఒంటరిగా చేసిన రోజులు వై అనుకున్నాం కదా, ఆ రోజులకి రూట్ కట్టేస్తే సరిపోతుందండి. సో దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం. ఎలా అడుగుతాడు? ఒక పనిని ఏ అండ్ బి కలిసి చేసే డి రోజులలో పూర్తి అవ్వను, అంటే డి డేస్ పడుతుందండి. ఏ ఒంటరిగా అంటే మనము ఏ ఒంటరిగా అంటే ఈ వాల్యూ ఏంటండి? అంటే 8+d డేస్ ఎక్స్ అనుకున్నాం కదా. ఏ ఒంటరిగా 8+d రోజులు మరియు బి ఒంటరిగా 18+d రోజులు సమయం తీసుకుంటే డి వాల్యూ అన్నాడు. అంటే ఇచ్చిన క్వశ్చన్లో మనకి అంటే ఏ అండ్ బి కలిసి చేసే డి రోజులు పడుతుందండి. అంటే ఈ డికి అదనంగా ఉండే రోజులే కదా ఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటిది? 8. మరియు బి ఒంటరిగా చేస్తే 18+d డేస్ పడుతుందండి. అంటే డికి అదనంగా రోజులే కదండి మన కాన్సెప్ట్లో. ఇక్కడ వై వాల్యూ ఏంటిది? 18. మనకు సింపుల్గా ఏం చేయాలండి? ఏ అండ్ బి కలిసి చేసే పని రావాలంటే సింపుల్గా ఏం చేయాలి? మనం జస్ట్ రూట్ చేస్తే సరిపోతుంది. 18 ఇంటూ 4 72, డబల్ ఉంది కాబట్టి 72 + 72 144. రూట్ 144 వాల్యూ ఎంత? 12. అర్థమైంది కానీ అంటే ఇక్కడ ఎందుకు డైరెక్ట్ 8 × 18 చేసినాం అంటే డికి అదనంగా చేసే 8+d డేస్, అంటే డి ఆల్రెడీ అదనంగా 8 ఉన్నది, ఇక్కడ 18 ఉన్నది. సింపుల్గా రూట్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి.